హాయ్ అండి. నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? సో, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఖచ్చితంగా మార్పొస్తుంది. ఈరోజు నేను ఏ టాపిక్ మాట్లాడుతున్నానంటే, మనం గమనించకపోయినా మనం ఎంత ఎదుగుతున్నాము అనే టాపిక్ మీద నేను మాట్లాడుతున్నాను. సో, ఇది స్టార్ట్ చేద్దాము. మనం ఒక్కసారి థింక్ చేయండి. మనం ఏం గ్రోత్ చేయలేదు, మనం ఏం ఎదగలేదు అని మనం అనుకుంటాం. కానీ ఒక్కసారి థింక్ చేయండి వెనక్కి వెళ్ళి. అప్పటి మీద ఇప్పటికి మన అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎంత పెరిగాయి, మన మెచ్యూరిటీ ఎలా పెరిగింది అనేసి. సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం చిన్నప్పుడు కానీ లేదా పెళ్ళయ్యాక కానీ మనకి చిన్న దెబ్బ తగిలినా మనం వెంటనే ఇది నాకు తగిలింది చూడండి అని అంటే మనకి పెయిన్ వస్తుంది. మనం వాళ్ళకి చెప్తాం. వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, అరే తగిలిందని మనల్ని ప్యాంపర్ చేస్తారు. సో వాళ్ళకి చెప్తే మనకు పెయిన్ తగ్గుతుంది లేదా మనం ప్యాంపర్ చేస్తారని మనం చెప్తాం. కానీ ఇప్పుడు కొన్ని డేస్ గడిచాక మనం ఏం చేస్తాము, లేదా కొంత ఏజ్ అయ్యాక మనం ఏం చేస్తాము, అరే వాళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడతారేమో, చిన్నదే కదా ఏమైపోయింది, మనం హ్యాండిల్ చేసేద్దాం అని మనం అనుకుంటాం. తర్వాత చెప్పమని కాదు, కానీ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అయితే ముందుగానే ఇప్పుడు మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాం. సో అది ఒక గ్రోత్, మనకి తెలియకుండానే మనలో ఒక గ్రోత్ వచ్చింది. సో అది కూడా మనకి గ్రోత్ అనమాట. సో కొంతమంది ఉంటారు, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, వాళ్ళని మనం హ్యాపీగా ఉంచుదామని అనుకుంటారు. వాళ్ళ పీస్ని వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళ హ్యాపీనెస్ని వాళ్ళు మర్చిపోతారు. కానీ ఇప్పుడేంటి, వాళ్ళ పీస్ఫుల్నెస్ని వాళ్ళు వెతుక్కుంటారన్నమాట. వాళ్ళని ఎంత ఇంప్రెస్ చేసినా ఇంకా అంతే, వాళ్ళని వదిలేయి, వాళ్ళని ఎంత మాట్లాడినా, వాళ్ళని ఎంత హ్యాపీగా ఉంచుదాం అనుకున్నా వాళ్ళని ఇంకా అంతే, వాళ్ళని వదిలేసే అని వదిలేస్తాం. మన పీస్ఫుల్నెస్ని మనం వెతుక్కుంటాం. సో మనకి అది తెలియకుండానే అది ఒక గ్రోత్ అనమాట. మనం నెగిటివ్ పీపుల్ని వదిలేసాము, వాళ్ళని మనం ఎంత కేరింగ్గా తీసుకున్నా సరే, లేదు వాళ్ళని మనం ఎంత హ్యాపీగా ఉంచాలనుకున్నా సరే, వాళ్ళు ఇంకంతే, ఇంకా అలాగే ఉంటారు. వాళ్ళని వదిలేసామంటే ఇంకా మనం పీస్ఫుల్గా ఉంటున్నట్టే అనమాట. మన పీస్ని మనం వెతుక్కుంటున్నాం, అది కూడా ఒక గ్రోతే. ఓకేనా? మనుషుల్ని హ్యాపీగా ఉంచాలి, అలా కాదు నేను అంటుంది. హ్యాపీగా ఉంచకూడదు అది అలా అనట్లేదు. మనుషుల్ని మనం ఎప్పుడూ హ్యాపీగా ఉంచాలి, ఎదుటి వాళ్ళని ఆనందపరచాలి, ఎదుటి వాళ్ళని హ్యాపీనెస్లో మనం ఒక పార్ట్ అవ్వాలి. కానీ కొంతమంది ఉంటారు, మనం ఏదో టైంపాస్కి వాళ్ళతో మనం మాట్లాడుతున్నాము, ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు అని ఇంకా అలా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని మనం ఎంత కేర్ తీసుకున్నా, ఎంత బాగా చూసుకోవాలనుకున్నా, వాళ్ళు ఇంకా కొంతమంది మైండ్ సెట్ అలా మారదు. సో అలాంటి వాళ్ళని వదిలేసి మన పీస్ని మనం వెతుక్కోవాలి, అందులో మనకి హ్యాపీనెస్ రావాలి. అది ఒక గ్రోత్ అనమాట. సో మనం ఎప్పుడూ కూడా ఏదైనా ఇది మన మైండ్ సెట్కి, మన థింకింగ్కి, మన మెచ్యూరిటీ లెవెల్స్కి వచ్చే గ్రోత్. ఇది మనకు తెలియకుండానే మనకు వస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి చూడండి. సో ఈ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. లేదన్నా కూడా మీరు ట్రై చేయండి. వాళ్ళని కొంతమందిని అవాయిడ్ చేసి మీ పీస్ని మీరు వెతుక్కోండి. మన పీస్ని మనం వెతుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు మన గ్రోత్, మన లైఫ్లో, మన డే టు డే లైఫ్లో మనకే గ్రోత్ కావాలనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ఎప్పుడు ఓటమికి భయపడకుండా ఫస్ట్ స్టార్ట్ చేయడం నేర్చుకోవాలి. మనం స్టార్ట్ చేయకపోతేనే మనం అది చేయగలమో లేదో మనకి ఎలా తెలుస్తుందో తెలియదు కదా. సో మనం ఎప్పుడు ఫెయిల్యూర్స్కి భయపడకుండా స్టార్ట్ చేయడం అనేది నేర్చుకోవాలి. సో ఎప్పుడైనా మన గ్రోత్ అనేది మనకి పూర్తిగా మనం గ్రోత్ అయితే మనకి తెలుస్తుంది, అంటే బయటకి కనిపిస్తుంది. కానీ మనం మాత్రం ఫీల్ అవుతాం కదా, నిన్న మనం ఎంత నేర్చుకున్నాం, ఈరోజు మనం ఎంత నేర్చుకున్నాం, ఎంత ఫార్వర్డ్ అయ్యాము మనము లైఫ్లో అనేది మనకి తెలుస్తుంది. సో మనం అది అబ్జర్వ్ చేసుకోవాలి. సో అసలు గ్రోత్ మనం ఎలా గ్రోత్ అవ్వాలి అంటే, కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అవేంటంటే, మనము నిన్నటితో మనల్ని పోల్చుకోవాలి. ఓల్డ్ డేస్లో అనేవారు కదా, స్కూల్లో డైరీ రాయాలి అని చెప్పి. అది చాలా మంచి థింగ్ అసలు. అదేంటంటే, మనము నిన్న మనం ఏదైనా నేర్చుకున్నాం అనుకో, ఈరోజు నేర్చుకోలేదనుకో, అది డైరీ చదివినప్పుడు మనకి అనిపిస్తుంది, అరే మనం నేర్చుకోలేదు, నిన్న మనం గ్రోత్ అయ్యాం, ఈరోజు అవ్వలేదే, అరే రేపు మనం ఎలాగైనా నేర్చుకుందాం అని మనకి అనిపిస్తుంది. సో మనము నిన్నటితో ఈరోజు మనల్ని పోల్చుకోవాలి అన్నమాట. సో అది చాలా గ్రోత్లో చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు ఏదైనా పాజిటివ్గా చేసామనుకోండి, రేపు మనకి అది కంటిన్యూ చేయాలనిపిస్తుంది. సో మనల్ని కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉంటారు, సో వాళ్ళలా మనం అవ్వాలి, వాళ్ళలా మనం ఎదగాలి అనుకోవచ్చు, ఓకే. కానీ ఇప్పుడు వాళ్ళు అలా ఎదిగిపోయారు, మనం ఏం చేయలేదే, మనం ఏం అవ్వలేదే అని అలా కంపేర్ చేసుకోకూడదు. మనం ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి,
మనలో ఉండే టాలెంట్ ఏంటి, మనలో ఉండే స్కిల్స్ ఏంటి, అది మనం గుర్తు తెలుసుకొని మనం ఇంప్రూవ్ అవ్వాలి తప్ప వేరే వాళ్ళతో మనం ఎప్పుడూ కంపారిజన్ పెట్టుకోకూడదు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోటివేషన్ వేరు, డిసిప్లిన్ వేరు, రెండు ఒకేలా అనిపిస్తాయి. అంటే మోటివేషన్ అన్న డిసిప్లిన్ అన్న ఒకటే అనుకుంటాం, కానీ ఎప్పుడు కాదు. ఈరోజు మనం ఇది చేసేద్దాం, అతను అలా చెప్పారు, మోటివేషనల్ క్లాస్ మనం అటెండ్ అయ్యాము, ఇలా చేసేద్దాం అనుకుంటాం. సో అది కాదు. డిసిప్లిన్ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే టైంకి లేవడం, టైంకి వర్క్ ఫినిష్ చేసుకోవడం, ఈరోజు ఈ పని ఈ టైంకి ఇది ఫినిష్ చేయాలి అనేది మనం ఒక డిసిప్లైన్లో పెట్టుకుంటే అది మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ అలవాటు అయిపోతుంది అనమాట, మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది డిసిప్లైన్ అనేది. లేట్గా వర్క్ అవర్స్ ఉంటాయి. సో వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ పడుకోవడం లేవడం అవన్నీ లేట్ అవుతాయి. నేను వాళ్ళనేమీ అనట్లేదు. సో మనం కొన్ని చేంజెస్ లైఫ్లో చేసుకుంటే, టైంకి లేవడం, తినడం, అవి కొన్ని డిసిప్లైన్ మనం ఫాలో అయితే, ఈ టైంకి ఇది నేర్చుకోవడం, అలా కనుక మనం ఫాలో అయితే, డిసిప్లైన్ని మనం ఫాలో అయితే మన లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుంది. మనం చిన్న చిన్నగా నేర్చుకున్నా సరే అది మనం చిన్నగా నేర్చుకున్న దాని రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది లాస్ట్లో. ఇప్పుడు పిల్లలైనా చూడండి, చిన్న పిల్లలు ఉంటారు, A to Z ఒకే రోజులో నేర్చేసుకోరు కదా. ఫస్ట్ A నేర్చుకుంటారు, నెక్స్ట్ B నేర్చుకుంటారు, అలా Z వరకు నేర్చుకుంటారు. 3 years పిల్లలైనా, 30 years వాళ్ళైనా, 60 years వాళ్ళైనా నేర్చుకునేటప్పుడు అందరూ ఒకటి, ఫస్ట్ A2 నుంచి స్టార్ట్ చేయాలి. వాళ్ళ ఫీల్డ్లో ఏదైనా సరే కొంచెంగా స్టార్ట్ చేయాలి. ఈరోజు కొంత నేర్చుకోవాలి ఒక పార్ట్, రేపు రెండో పార్ట్, అలా నేర్చుకోవాలి. సో మనం స్లోగా గ్రోత్ వచ్చినా సరే మనకి ఎండ్ రిజల్ట్ అనేది బాగుంటుంది. మనం ఎప్పుడూ కూడా ఫస్ట్ ఒకే రోజులో లేదా 2 రోజులు అని నేర్చేసుకోలేం కదా. సో కొంచెమైనా నేర్చుకోవాలి. సో నేర్చుకుంటున్నప్పుడు మనకి ఎక్కడైనా ఫెయిల్ అయినట్టు అనిపించినా లేదా స్ట్రక్ అయినట్టు అనిపించినా మనం అక్కడ ఆగిపోకూడదు, ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి. లేదా మనకి ఎవరు దాని విషయంలో హెల్ప్ చేస్తారో వాళ్ళ హెల్ప్ తీసుకొనైనా సరే మనం గ్రోత్ అవ్వాలి. అంతే తప్ప ఎప్పుడు మనం ఆగిపోకూడదండి. ఎప్పుడు మనం పడిపోవడం ఎప్పుడు తప్పు కాదు. నేర్చుకున్నప్పుడు ఎప్పుడైనా మనకి డౌట్స్ రావడం, ఆగిపోవడం తప్పు కాదండి. మనం పడిన తర్వాత లెగకపోవడం లేదా నేర్చుకుంటున్నప్పుడు ఆగిపోవడం అనేది చాలా తప్పు. ఓకేనా. మనం ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. మనకి ఎండ్ రిజల్ట్ దొరికే వరకు, మనం ఏదైనా విషయం స్టార్ట్ చేసి దీంట్లో ఫుల్ఫిల్గా మనం నేర్చుకునే వరకు మనం అది నేర్చుకుంటూనే ఉండాలి. మనకి ఎండ్ రిజల్ట్ వచ్చే వరకు, మనం కంప్లీట్గా అందులో ఫుల్ఫిల్ అయినంత వరకు, స్కిల్ మనకి అందులో వచ్చినంత వరకు. నెక్స్ట్ ఏంటంటే, మనం నేర్చుకుంటున్నాం అంతా బాగానే ఉంది, సో మనల్ని ఆపేవాళ్ళు, నెగిటివ్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారు. చూడు తను అలా చేస్తుంది, అలా చేయొచ్చా లేదా, అది అలా నెగిటివ్గా చెప్పే వాళ్ళ దగ్గర మనం అస్సలు ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఆపుతుంటారు, మన గ్రోత్ని వాళ్ళు ఆపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేయలేక, మనం చేసేది వాళ్ళు చేయలేక, నెక్స్ట్ ఏంటంటే మనల్ని ఆపాలని, మన గ్రోత్ వచ్చేస్తే వాళ్ళు చూడలేరు కదా అంటారు. మనల్కి ఎవరు లేకపోతే పెట్టలేరు, ఉంటే చూడలేరు. సో అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకూడదు. మన చిన్న విషయాల్ని కూడా మనం గ్రోత్ అయితే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళని, మనం హ్యాపీ ఫీల్ అయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళని, అలాంటి వాళ్ళతోనే మనం ఎప్పుడు కూడా టచ్లో ఉండాలి. నెగిటివ్ పీపుల్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. ఓకేనా. సో ఎవ్రీడే మనం కొత్తది నేర్చుకోవాలి ఏదైనా సరే. సో చిన్నగా అయినా సరే డైలీగా ఎవ్రీడే మనం కొత్తది నేర్చుకోవాలి. చిన్నది అయినా సరే మనం డైలీ ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ప్రాసెస్ అవుతున్నప్పుడు మనల్ని మనం పీస్ఫుల్గా ఉంచుకోవాలండి. అది మన మనశ్శాంతి, మనం పీస్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ లేకపోతే ఎంత సక్సెస్ ఉన్నా అది మనకి తెలీదు, అది వేస్ట్. ఇంకా ఎక్కువగా థింక్ చేయకూడదు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. వన్స్ మనం మిస్టేక్ చేయనంత వరకు మనం ఎవరికైనా ఆన్సర్ చెప్పగలగాలి. ఓకేనా. కొన్నిసార్లు సైలెన్సే బెస్ట్ మెడిసిన్. వాళ్ళు చాలామంది చాలా అనుకుంటారు, మనం మిస్టేక్ చేసామనుకోండి మనం భయపడాలి. ఎవరు అడిగినా అడగకపోయినా మన భయం అనుకుండాలి. అరే నేను మిస్టేక్ చేశాను అని నాకు భయం నాకు ఉండాలి. అంతేగాని ఏదైనా మిస్టేక్ చేస్తే భయపడాలి, అంతేగాని మిస్టేక్ చేయకుండా ఎవరికి భయపడద్దు, ఎక్కువ థింక్ చేయొద్దు. మీరు ఎప్పుడు పాజిటివ్ వేలోనే వెళ్ళండి. ఇప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు, అలాగని మీరు రైట్ చేసినా రాంగ్ చేసినా సపోర్ట్ చేసే వాళ్ళు అలా కాదు. మీరు రైట్ చేస్తేనే ఎవరైతే సపోర్ట్ చేస్తారో మనం అలాంటి పాజిటివ్ పీపుల్తో ఉండాలి. ఎక్కువ థింక్ చేయకుండా మన పీస్ని మనం కాపాడుకోవాలి. కొన్నిసార్లు సైలెంటే బెస్ట్ మెడిసిన్ అనిపిస్తుంది. అలా మాట్లాడుతుంటారు, ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళకి మనం ఆన్సర్ చేయాలా లేదా అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు సైలెంట్గా ఉండడమే బెస్ట్. ఇంకా ఆర్గ్యూ చేయకుండా, డిస్కస్ చేయకుండా, అది బెస్ట్ అనమాట.
కానీ కొన్నిసార్లు ఇంకా ఎంత చెప్తున్నా ఇంకా అంటున్నారు అనుకోండి, సో వాళ్ళకి ఒకసారి ఆన్సర్ చెప్పాలి అనమాట. ఇది ఇలా కాదు, ఇలా అవుతుంది అని చెప్పాలి. సో నాకు అలా అనిపిస్తుంది. నేను ఎక్కువ సైలెంట్గానే ఉంటాను. ఎందుకంటే నాకు వెంటనే ఆన్సర్ చేయడం రాదు. సో నేను సైలెంట్గానే ఉండిపోతాను. అది ఒక్కోసారి అలా సైలెంట్గా ఉండాలా, లేదు ఆన్సర్ చేయాలా అనేది మీరు చెప్పండి. కానీ కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉండడమే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఏం పాజిటివ్గా చెప్తున్నారో మనం ఉండే సిచ్యువేషన్ బట్టి మనం దాన్ని తీసుకోవచ్చు. వాళ్ళు చెప్పే మాటల్ని మనం ఉండే సిచ్యువేషన్ బట్టి కూడా తీసుకోవచ్చు. సో అందుకనే సైలెంట్గా ఉండడం కొన్నిసార్లు చాలా బెస్ట్. ఓకేనా? మీరేమనుకుంటున్నారో, సైలెంట్గా ఉండడం బెస్టా లేదా ఆన్సర్ ఇవ్వడం బెస్టా కామెంట్ చేయండి. సో అది మనము కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. కన్క్లూజన్లోకి వచ్చేద్దాము. సో కన్సిస్టెన్సీ అన్నది చాలా ముఖ్యం. మనం రోజు కూడా చిన్నది ఒకే రోజు ఎక్కువ చేసేయడం కాకుండా, చేయలేం కూడా, అలా ఎలా చేసేస్తాము, చేయలేం కదా. సో ఒకే రోజు ఎక్కువ చేసేయడం కాదు, కొంచెంగా మనం నేర్చుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అందరికీ తెలుసు, కానీ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఒక చిన్న సీడ్ ఉంటుంది. ఆ సీడ్ నుంచి ఎంత పెద్ద ట్రీ వస్తుంది, అది ఒక్క రోజులో జరిగిపోదు, లేదా కొన్ని నెలల్లో జరిగిపోదు, కొన్నిటికి సంవత్సరాలు పడతాయి. సో మనం కూడా అంతేనండి, మెల్లగా ఏదైనా నేర్చుకోవాలి. ఒకే రోజులో అయిపోదు కదా. నేర్చుకోకపోవడం అనేది స్ట్రాంగ్ స్టెప్ అనమాట. మనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, మనకి ఎందులో స్కిల్ ఉంది, అది మనం స్టార్ట్ చేసి కొంచెంగా అయినా నేర్చుకోవాలి. సో పెద్ద చెట్టు కూడా చిన్న విత్తనం నుంచి, చిన్న సీడ్ నుంచి మొదలవుతుంది అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. జీవితంలో ఎదగాలంటే, మన జీవితంలో లైఫ్లో ఎదగాలంటే మనకి ఎంత స్పీడ్ అనేది ఇంపార్టెంట్ కాదు. కన్సిస్టెన్సీగా మనం ఉండి ముందుకి జీవితంలో మనం ఎదిగిపోవాలంటే స్పీడ్ ఒకటే ముఖ్యం కాదండి, మనకి కన్సిస్టెన్సీ ముఖ్యం. మనం కొంచెంగా గ్రోత్ అవుతున్నా సరే ఆగిపోకుండా ముందుకు నడవడం అనేది ముఖ్యం. సో స్టార్ట్ చేయండి, ఆగిపోకుండా మీరు గ్రోత్ అయ్యే వరకు, సక్సెస్ అయ్యే వరకు నడుస్తూనే ఉండండి. సో అది ఇంపార్టెంట్. ఒక డిసిప్లైన్ ఫాలో అవ్వండి. ఎప్పుడు కూడా మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది తెలుసుకొని నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఎప్పుడు ఆగిపోదు, ఎప్పుడు నడుస్తూనే ఉండండి. బాయ్. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. బాయ్.